అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక మాసంలో కార్తీక శుద్ధ చవితి రోజున నాగల చవితిని జరుపుకుంటారు. ఈరోజు సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని శివభావంతో పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం. విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడైతే సంతానం కోసం, సాఫల్యం కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. రాహు కుజ దోషం నుంచి విముక్తి కలుగుతుంది. నాగేంద్రుణ్ణి పూజ చేస్తే శీఘ్ర వివాహం జరుగుతుంది. మానసిక భార్యాభర్తలు మధ్య దెబ్బలాటలు, మానసిక రుగ్మతలు ఉన్నవారందరూ నాగేంద్రుణ్ణి పూజ చేస్తారు. చర్మ సంబంధిత వ్యాధులు కూడా నాగేంద్రుణ్ణి పూజ చేయటం వల్ల తొలగిపోతుంది. నాగేంద్రుణ్ణి పూజ చేస్తే నాగేంద్రుని ఆశీస్సులతో చెవు నొప్పులు, ఎన్నో రకాలైన సంతానం, సాఫల్యం తొలగిపోతాయి. నాగేంద్రుడికి నువ్వుల్ని శుభ్రంగా కడిగిపెట్టి నువ్వుల్ని బాగా దంచి దానిలో బెల్లాన్ని యాడ్ చేసి నువ్వులు బెల్లం బాగా దంచిపెట్టిన తర్వాత కొద్దిగా పాలను పోసి నాగేంద్రుని ప్రసాదంగా తయారు చేసి నాగేంద్రునికి నివేదన చేస్తారు. చలివిడి, వడపప్పు, తాంబూలం ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు నాగేంద్రుని పూజ చేస్తూ ఉంటారు. అందరికీ నాగేంద్రుని ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరి తరఫున కోరుకున్నాను. రండి, మేము ఎలా నాగల చవితి చేసుకున్నాము, ఏంటి, పుట్ట దగ్గర సంబరాలు అన్నీ చూసేద్దాం. ఇదండి మా నాగల చవితి సంబరాలు. ఇలా జరుపుకున్నాం మేము మా విజయనగరంలో. మా నాగల చవితి సంబరాలని ఈ సంవత్సరం ఇలా జరుపుకున్నాము. అంతేనండి, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.